ఆయన అందరికి మనం లాస్ట్ వీడియోలో పెట్టినాం కదా, ప్రతి సంక్రాంతికి 10 పిల్లలు ఇస్తాం అని చెప్పేసి దాని గురించి కామెంట్ చేస్తున్నారు. పండుగ రోజు అనుకున్నాం, భోగి రోజు అనుకున్నాం, అప్పుడు అంటే ఇవ్వలేకపోయినాం. అందుకే ప్రతి సంక్రాంతి ముందే 1 మంత్ ముందా లేదా 10 days ముందా ఇద్దామని ప్లాన్ చేస్తున్నాం. కానీ ఈసారి ఏంటంటే మన 1 lakh సబ్స్క్రైబర్ అయిన తర్వాత ఇద్దాం అది అని అనుకున్నాం. కాకపోతే ఈ వీడియోలో అప్పట్లోపు ఎవరికి ఇవ్వాలని సర్చ్ చేస్తుంటే ఒక అన్నది లాస్ట్ ఎప్పుడో పెట్టున్నాడు వీడియో, మనం చూసుకోవాలి. అది అయితే ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తే కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే అన్నకు హ్యాండిక్యాప్డ్. ఆ వీడియో ప్లే చేస్తాం మీకు. హాయ్ అన్న, నా పేరు గణేష్ అన్న. నాకు ఒక పెట్ట ఉంది కావాలన్న. నేను ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అన్న. నేను చేసిన పచ్చట్లో చికెన్ పచ్చట్లు అన్ని బాగుంటాయి. నేను చేసిన ప్రతి వీడియో కోళ్ళు కూడా బాగుంటాను. నాకు ఒక పెట్ట ఉంది తక్కువ రేట్లు కావాలన్నా. ఇంటి డబ్బులతో కొనుక్కున్నా కూడా మంచి ఒక పెట్ట ఉంది ఇవ్వన్న ప్లీజ్ అన్న. పింఛన్ డబ్బులు దాపెట్టుకున్నా దాని నుంచి ఒక పెట్ట ఒక పుంజు కావాలని అడిగి ఉండే. ఫ్రీ అడగలే. పింఛన్ డబ్బులు దాపెట్టుకున్నా తక్కువలో ఒక పుంజు ఒక పెట్ట అడిగి ఉండే. ఎవరికో ఎందుకు ఆయనకే ఇద్దాం, పెట్ట పుంజు కాదు. మనం అనుకున్నాం 10 పిల్లలు ఇద్దామని. ఆ 10 పిల్లలు ఫస్ట్ అన్నగా నుంచి స్టార్ట్ చేద్దాం అనిపించింది. నా నమస్కారం, బాగున్నారా అన్న? కాకినాడనా? ఓకే ఓకే. హైదరాబాద్ నుంచి ఎంత దూరం వస్తానా? ఓకే ఓకే. మామూలుగా ఎప్పుడో పెట్టినట్టున్నా వీడియో, మేము చూసుకోలేదు. అదే నేను సెర్చ్ చేస్తుంటే పెట్టను పుంజును తక్కువలో కావాలి అని అడిగారు కదా, దానికోసమని. అదే తక్కువలో కాదు, నీకు ఒక 10 పిల్లలు అయితే ఇస్తా. దానికి డబ్బులు ఏమొద్దు, అవసరం అయితే నేనే వద్దాం అనుకున్నా కానీ ఎట్లా రావాలో అర్థమైతే లేదు. ప్లాన్ చేస్తా దానికి కూడా. వస్తే నేనే వచ్చిస్తా, లేకపోతే పంపిస్తా. ఓకే ఓకే అన్న, నేను వచ్చే ముందు ఒక రోజు ముందే ఇన్ఫార్మ్ చేసి వస్తాను నీకు. ఓకే అన్న, బాయ్ మరి. బాయ్. కొంతమంది మళ్ళీ కామెంట్ చేసేటోళ్ళు ఉంటారు, పిల్లలు కాబట్టి ఇస్తున్నావు, నువ్వు పుంజులు అయితే ఇవ్వలేవు కదా అని. మనం ఒక పుంజు ఇచ్చినాం అనుకో, పుంజు కాస్ట్ ఎంత ఉంటది? 10 నుంచి ఒక 15,000 మధ్యలో ఉంటది. అదే మనం 10 పిల్లలు ఇచ్చినాం అనుకో, ఆ 10 పిల్లలను బతికించుకుంటే ఆల్మోస్ట్ సంవత్సరం తర్వాత ఏమైతే అంటే 40 నుంచి 50,000 వరకు కోళ్ళు అవుతాయి. నువ్వు అమ్ముకున్నా, లేదంటే నేను పిల్లలు తీపించుకుంటున్నా, నువ్వు పండుగ టైంలో నీకు ఏదైనా ఇబ్బంది ఉండి అమ్ముకోవాలనుకున్నా గానీ ఆ డబ్బులు అయితే వచ్చేస్తాయి. దానికోసం అయితే నేనైతే పిల్లలు ఇవ్వడం మంచిదని నేను అనుకుంటున్నా. నా ఉద్దేశం ప్రకారంగా నాకు అనిపించింది అయితే ఇది, పిల్లలు ఇస్తే బెటర్ ఉంటదేమో అని. ఇంకా దీనికి మీ ఉద్దేశం ఏందనేది మీరు కూడా మీ కామెంట్లలో చెప్పండి. ఇంకోటి వచ్చేసి, మొత్తం పిల్లలు ఇస్తానో బాగుంది, అంత బాగుంది. ఇప్పుడు ఆడుకోవడమే పెద్ద టాస్క్ అవుతుంది. అది వచ్చేసి కాకినాడ దగ్గర ఆ ఏరియా అంట, కాకినాడ డిస్టిక్ అంట. ఇప్పుడు ఆడికి ఏ విధంగా పోవాలో మాకు అర్థం కావట్లేదు. మాకున్నదేమో ఒకటి స్ప్లెండర్ బండి ఉంది, అది నాకన్నా ఏజ్ పెద్దది, అంటే ఆల్మోస్ట్ ముసళ్ళు అయిపోయింది ఆ బండి. దాన్ని తీసుకొని పోలేము, మనకా కారా అలాంటివి ఏం లేవు. దీంట్లో తీసుకొని బస్కి వెళ్ళాలా, లేకపోతే మనం ట్రాన్స్పోర్ట్ అయ్యాలా? బస్సులు అంటే జర్నీ చాలా ఇబ్బంది అయితే అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే బస్సులో వెళ్తే రావడం పోవడం కొంచెం టైం పట్టుద్ది, మన కూలకాడ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే అర్థం కావట్లేదు. మీరేమన్నా సజెషన్ ఇస్తే ఇది ఎట్లా పోవంటే అట్లా పెడతా, కామెంట్లలో పెట్టండి. బస్సులో అంటే బస్సులో పోతా, ట్రైన్ లో పోవంటే ట్రైన్ లో పోతా. కార్ అంటేనే కాస్ట్ ఎక్కువ అవుతుంది, భయం అవుతుంది. కార్ లేదు మనకు. మనం కరెక్ట్ పర్సన్ ని సెలెక్ట్ చేసినావా లేదో కూడా మీరు